టీవీ 999 న్యూస్ కి స్వాగతం. వరద బాధితులకు అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేస్తూ ఉంది. బుర్గంపాడు మండల వ్యాప్తంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. ట్రాక్టర్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. గ్రామ పంచాయతీ తరపున కూడా ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. ఏదైతే పంటలు నష్టపోతున్న రైతుల వారికి కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారం కూడా త్వరలోనే అందజేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ये मंचिगा తీసినా కూర్చున్నాడు మొత్తం వీడియో తీసాక ఏం దిగుతున్నాడు ఎందుకంటే చేసిన తప్ప అది కట్ చేస్తే కట్టే పెట్టింది ఉంటుంది డీ గారు కొంత టేబుల్ అయింది కదా ఈవినింగ్ వరకు క్లియర్ 2-3 అంగుళాలు తగ్గింది సార్. తగ్గటం మొదలెట్టినా కదా ఇది ముంచేస్తాం మొత్తం కాదు రోడ్ల వరకు 6 గంటల నుంచే మరి గోదావరి వరదలు పెరిగిపోవటం పట్ల మరి ఈరోజు పొద్దున్నే 6 గంటల నుంచి ముంపు ప్రాంతాలను పర్యటించడం జరిగింది. మరి వాళ్ళకి ముంపుకి గురయ్యే వాళ్ళకి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి సారపాక వాళ్ళకు బీపీఎల్ స్కూల్, మరి అదేవిధంగా నర్తకి థియేటరు, తర్వాత బుర్గంపాడు వాళ్ళకి గర్ల్స్ హై స్కూలు, మరి అదేవిధంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. మరి ఒకవేళ ముంపుకు గురైన వాళ్ళకు కూడా తర్వాత కూడా వాళ్ళకు పునరావాస కేంద్రం తరలించడానికి కూడా మా వంతుగా మేము మా తరపు నుంచి ట్రాక్టర్లు అనేక విధంగా పంచాయతీ తరపు నుంచి ఉన్నాయి. అదేవిధంగా మా తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వాళ్ళకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా మీ సందర్భంగా తెలియజేస్తుంది. మరి అదేవిధంగా ఈ గోదావరికి ముంపుకి గురైనటువంటి పంట పొలాలకు కూడా మన కాంగ్రెస్ పార్టీ త్వరలోనే నష్టపరిహారం కూడా చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చిన్న పడుతుంది, అందరూ పట్టలే కదా. ఓకే, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ బుర్గంపాడు మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బుర్గంపాడు మండలాన్ని మరి ముంపు ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. మరి ముంపుకు దగ్గరగా ఉన్న మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తమై వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి తగు సూచనలు చేసి ముందే అన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసుకోవాలి. ఏ ప్రమాదం వచ్చినా కానీ ముందుగా రెడీ చేసుకోవాలని వాళ్ళందరూ కూడా మరి సూచనలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా మొత్తం మునిగిపోయి వాళ్ళు నాశనం అయిపోయిన దాకా ముందస్తు చర్యలు ఏమి చేపట్టకుండా కాకుండా ముందస్తుగానే మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ సూచనల మేరకు, మా మంత్రుల సూచనల మేరకు మరి రోజు మండలం కూడా మరి మండలాన్ని సందర్శించి వాళ్ళందరినీ కూడా తగు జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. మరి
ఏదైనా కానీ ఇక్కడ బ్లీచింగ్ విషయంలో కానీ మరి తర్వాత గోదావరి తగ్గిన తర్వాత కూడా మరి ఎటువంటి రోగాలు రాకుండా కూడా మరి సంబంధిత అధికారులందరికీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు మా మండల అధ్యక్షులు గారు అందరూ కూడా వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలను సురక్షితంగా ఎప్పుడు కాపాడుతుంది, అప్పుడు కాపాడుతుంది, ఇప్పుడు కాపాడుతుంది, ఎల్లవేళలా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సభకు నేను తెలియజేసుకుంటున్నాను. బూరగంపాడు మండలంలో బూరగంపాడు ప్రజలకి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. గోదావరి అనేది స్లో అయింది. దాని గురించి అందరికీ కూడా పల ప్రాంతాలు తిరిగి అప్రమత్తం చేసి ఇట్లా ఈఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కలిసి తిరిగాము పొద్దునుంచి. గోదావరి అయితే నిలబడి ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు దానివల్ల పెద్ద భయం లేదు. అయినా కానీ దాని మీద మనం భరోసా ఏం కాదనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు పురవస కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ రెడీ చేసి పెట్టాము. దాని మీద భయం లేదు. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనం చేసుకుంటున్నాం. ఆధ్వర్యంలో మేము ఉదయం నుంచి కూడా సారపాక ఏరియాలో మన అర్జునవాడ కానివ్వండి, సారపాక అర్జునవాడ కానివ్వండి, బసప్ప క్యాంపు కానివ్వండి, మరి అన్ని ఏరియాలలో మరి భాస్కర్ నగరు మన ఈ ఏరియాలో అన్ని ఏరియాలో తిరగడం జరిగింది. ఇంకా కూడా ఎవరి ఏరియాలో కూడా ఎవరి ఇండ్లు కూడా పట్టలేదు. మేము వాళ్ళందరికీ కూడా మీరంతా కూడా తగు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మరి వాళ్ళకి ఏదైనా గోదావరి వచ్చినట్లయితే మాకు తెలియపరచండి. మిమ్మల్ని అందరినీ కూడా బీపీఎల్ స్కూల్లో కానివ్వండి, మన సినిమాల్లో కానివ్వండి, మరి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ పెట్టి మీకు భోజన సౌకర్యాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము అనే దాని మీద మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మరి అధికారులు మీ మినిస్టర్ చెప్పినటువంటి సూచన మేరకు మేమందరం కూడా ఇక్కడ సారపాక ఏరియాలో మరి అన్ని చోట్ల కూడా మేము కృష్ణారెడ్డి గారు, మన యూత్ కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి, కృష్ణ, మన యాకూబ్ పాషా గారు, మహమ్మద్ ఖాన్ గారు, మేమందరం కూడా కలిసి తిరిగాము. ఇంకా కూడా చాలామందిని కూడా ఒక 10 మంది సుమారుగా ఒక బ్యాచ్గా తిరగటం జరిగింది. అన్ని ఏరియాలు చూసాము. ఇంకా ఎవరి ఇళ్ళు కూడా పట్టలేదు. ఇంకా చాలా 2-3 అడుగులు వస్తే కూడా కొంతమందికి పట్టే అవకాశం ఉంది. అన్నీ కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చుకుంటూ మన ఏరియా మొత్తం కూడా తిరగడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది. కొద్దిగా ఉంది, చిన్న పడుతుంది. అందరూ పట్టలే కదా. ఓకే, ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ బూరగంపాడు మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బూరగంపాడు మండలాన్ని మరి ముంపు ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. మరి ముంపుకు దగ్గరగా ఉన్న మరి ప్రజలందరినీ కూడా అప్రమత్తమై వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి తగు సూచనలు చేసి ముందే అన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసుకోవాలి. ఏ ప్రమాదం వచ్చినా కానీ ముందుగా రెడీ చేసుకోవాలని వాళ్ళందరూ కూడా మరి సూచనలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా మొత్తం మునిగిపోయి వాళ్ళు నాశనం అయిపోయిన దాకా ముందస్తు చర్యలు ఏమి చేపట్టకుండా కాకుండా ముందస్తుగానే మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ సూచనల మేరకు, మా మంత్రుల సూచనల మేరకు మరి రోజు మండలం కూడా మరి మండలాన్ని సందర్శించి వాళ్ళందరినీ కూడా తగు జాగ్రత్తలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైనా కానీ ఇక్కడ బ్లీచింగ్ విషయంలో కానీ మరి తర్వాత గోదావరి తగ్గిన తర్వాత కూడా మరి ఎటువంటి రోగాలు రాకుండా కూడా మరి సంబంధిత అధికారులందరికీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు, మా మండల అధ్యక్షులు గారు అందరూ కూడా వాళ్ళకి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలను సురక్షితంగా ఎప్పుడు కాపాడుతుంది, అప్పుడు కాపాడుతుంది, ఇప్పుడు కాపాడుతుంది, ఎల్లవేళలా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సభకు నేను తెలియజేసుకుంటున్నాను. బూరగంపాడు మండలంలో బూరగంపాడు ప్రజలకి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. గోదావరి అనేది స్లో అయింది. దాని గురించి అందరికీ కూడా పల ప్రాంతాలు తిరిగి అప్రమత్తం చేసి ఇట్లా ఈఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ కలిసి తిరిగాము పొద్దునుంచి. గోదావరి అయితే నిలబడి ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు దానివల్ల పెద్ద భయం లేదు. అయినా కానీ దాని మీద మనం భరోసా ఏం కాదనుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు పురవస కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ రెడీ చేసి పెట్టాము. దాని మీద భయం లేదు. అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని మనం చేసుకుంటున్నాం. ఆధ్వర్యంలో మేము ఉదయం నుంచి కూడా సారపాక ఏరియాలో మన అర్జునవాడ కానివ్వండి, సారపాక అర్జునవాడ కానివ్వండి, బసప్ప క్యాంపు కానివ్వండి, మరి అన్ని ఏరియాలలో మరి భాస్కర్ నగరు
మన ఈ ఏరియాలో అన్ని ఏరియాలో తిరగడం జరిగింది. ఇంకా కూడా ఎవరి ఏరియాలో కూడా ఎవరి ఇండ్లు కూడా పట్టలేదు. మేము వాళ్ళందరికీ కూడా మీరంతా కూడా తగు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ మరి వాళ్ళకి ఏదైనా గోదావరి వచ్చినట్లయితే మాకు తెలియపరచండి. మిమ్మల్ని అందరినీ కూడా బీపీఎల్ స్కూల్లో కానివ్వండి, మన సినిమాల్లో కానివ్వండి, మరి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ పెట్టి మీకు భోజన సౌకర్యాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాము అనే దాని మీద మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మరి అధికారులు మీ మినిస్టర్ చెప్పినటువంటి సూచన మేరకు మేమందరం కూడా ఇక్కడ సారపాక ఏరియాలో మరి అన్ని చోట్ల కూడా మేము కృష్ణారెడ్డి గారు, మన యూత్ కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి, కృష్ణ, మన యాకూబ్ పాషా గారు, మహమ్మద్ ఖాన్ గారు, మేమందరం కూడా కలిసి తిరిగాము. ఇంకా కూడా చాలామందిని కూడా ఒక 10 మంది సుమారుగా ఒక బ్యాచ్గా తిరగటం జరిగింది. అన్ని ఏరియాలు చూసాము. ఇంకా ఎవరి ఇళ్ళు కూడా పట్టలేదు. ఇంకా చాలా 2-3 అడుగులు వస్తే కూడా కొంతమందికి పట్టే అవకాశం ఉంది. అన్నీ కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చుకుంటూ మన ఏరియా మొత్తం కూడా తిరగడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ తెలియపరచడం జరుగుతూ ఉంది.